చక్కని టేస్టీ స్నాక్ డోక్లా రెడీ అయిపోయింది. మీరు తిని చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, నేను కూడా మీ బీసీఎల్ ప్రేక్షకులందరూ కూడా దీన్ని చూసి చాలా బాగుందంటారు. స్పెషల్ ఇది కంపల్సరీ. థ్యాంక్ యూ. ఎందుకంటే వేరే రాష్ట్రం డిష్ దట్టు కొంచెం స్పెషల్గా ఉంది. ఎప్పుడు మనం ప్రోటీన్గా చేసుకునే కాకుండా కొంచెం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి. పుదీనా చట్నీ ఆల్రెడీ దీంట్లో చేసి ఉంచాను. ఓకే, పుదీనా చట్నీ అంటే పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అంతే, ఉప్పు. ఓకే, టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారు చేసే విధానం చూద్దాం. తప్పకుండా. డోక్లా తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఈనో ప్యాకెట్ వేసుకుని కలిపి కేక్ టిన్లో వేసి బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత బయటికి తీసుకుని డీమోల్డ్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శనగపిండి పీసెస్ మీద వేసుకోవడమే. అంతే, మహారాష్ట్రియన్ ఫేమస్ ఫుడ్ డోక్లా రెడీ. తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాను. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం తింటున్నా, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాణి గారు. కూడా ఇంత యూనిక్ రెసిపీని మాకు మా బీసీఎన్ ప్రేక్షకులు కూడా చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ బీసీఎల్ ప్రేక్షకులందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ టైం నేను ఇలా వంట చేసి మీ ఛానల్ ద్వారా అందరికీ కనిపిస్తున్నాను ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.